హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్ 2026 మే 8కి సంబంధించిన అనమాట. కావాలనుకున్న వాళ్ళు మా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కాంపిటేటివ్ కానీ ఎగ్జామ్స్ కానీ యూజ్ అవుతుంది కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈరోజు ముందు ప్రపంచంలో అత్యధిక తాగునీటి ప్రమాణాలు కలిగిన దేశాలు. ప్రపంచంలో అత్యధిక తాగునీటి ప్రమాణాలు కలిగిన దేశం ఫిన్లాండ్ దేశం అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చేతక్ స్క్వేర్ అవార్డులు. చేతక్ స్క్వేర్ అవార్డులు 2026లో జీవితకాల పురస్కారాన్ని ఎవరికి బహుకరించారు? చేతక్ స్క్వేర్ అవార్డులు 2026లో జీవితకాల పురస్కారాన్ని ఎవరికి బహుకరించారు అంటే ధర్మేంద్ర. అంటే ధర్మేంద్ర ఆరు దశాబ్దాల పాటు భారతీయ సేనకు చేసినటువంటి సేవల గుర్తింపును ప్రకటించడం జరిగిందనమాట ధర్మేంద్ర సాహు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత ప్రధాని మోడీ రేడియోలో మన్ కీ బాత్ 132వ ఎపిసోడ్లో ఏ సాంప్రదాయ అభ్యసన పద్ధతి గురించి వివరించడం జరిగింది అంటే మోరంగ్ గురించి వివరించడం జరిగింది. మోరంగ్ అంటే ఏంటంటే నాగాలాండ్ రాష్ట్రంలో సాంప్రదాయ అభ్యసన పద్ధతి అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రధానమంత్రి రేడియో కార్యక్రమం అయినటువంటి మన్ కీ బాత్ 132వ ఎపిసోడ్లోనే మన దేశంలోని ఏ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రపంచ గిన్నీస్ రికార్డులలో చోటు సంపాదించిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అన్నమాట. అది ఏ రాష్ట్రం, ఏ ప్రాంతము అంటే వారణాసి. వారణాసి ప్రాంతంలోని రోమాలి గ్రామం వద్ద గంగా నది తీరంలో ఉన్నటువంటి గంటకు 2.5 లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నమాట. ఈ మాకేనాం ఉద్యమంలో భాగంగా ఇది నాటడం జరిగింది. నాటడం జరిగిందన్నమాట. వారణాసి ప్రాంతంలో ఉన్నటువంటి దోమారి గ్రామం. సో నెక్స్ట్ వచ్చేసి ఇటీవల విద్యుత్ రంగంలో ఈ పథకాన్ని భారత ప్రభుత్వం పునర్నిర్మించడం ప్రారంభించింది. ఇటీవల విద్యుత్ రంగంలో ఈ పథకాన్ని భారత ప్రభుత్వం పునర్నిర్మించడం ప్రారంభించింది. అయితే పిఎం కుసుమ్ ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉద్ధార్ మహాభియాన్ అనే పథకాన్ని పునర్నిర్మించడం జరిగింది అనమాట. పిఎం కుసుమ్ అనమాట. దీన్ని ఏమంటారు అంటే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉద్ధార్ మహాభియాన్ అనే పథకం అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 1972 నాటి అపోలో మిషన్ తర్వాత మానవులు మళ్ళీ చంద్రుడి సమీపంలోకి వెళ్ళేందుకు ఇటీవల ప్రయోగించిన మిషన్ ఏంటంటే ఆర్టెమిస్ 2 అన్నమాట. ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక సంఖ్యలో యాప్ల డౌన్లోడ్లు జరుగుతున్నాయి? ప్రపంచంలోని ఏ దేశంలో అత్యధిక యాప్లు డౌన్లోడ్ చేయడం జరుగుతుంది అంటే చైనా దేశంలో. నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, బైగో లైవ్, బ్లాగ్స్ మొదలైన డిజిటల్ వేదికల మీద పిల్లల ఖాతాలు తెరవకుండా నిషేధం విధించినటువంటి మొట్టమొదటి ఆగ్నేయాసియా దేశం ఏది అంటే ఇండోనేషియా అన్నమాట. టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ఇవన్నీ కూడా పిల్లల ఖాతాలు తెరవకుండా నిషేధం విధించినటువంటి మొట్టమొదటి దేశం ఇది అంటే ఇండోనేషియా దేశం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి, ఇండోనేషియా దేశం అన్నమాట. అయితే ఎన్ని సంవత్సరాల లోపు అంటే 16 ఏళ్ల వయసు కంటే లోపల వయసు కలిగినటువంటి పిల్లలు అనమాట. 16 ఏళ్ల వయసు లోపల ఉన్న పిల్లలకు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది? మన దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది అంటే
హర్యానా రాష్ట్రంలో ప్రారంభం కానుంది అనమాట. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఖచ్చితంగా మనకి మార్క్స్ గెయిన్ చేయాలి అంటే మాత్రం జిఎస్ఎల్ కరెంట్ అఫైర్స్ మస్ట్ అండ్ షుడ్. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు అవసరం అవుతుంది ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.